హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము అని అంటే సండే మార్నింగ్ వెళ్ళాము అండ్ డెర్మటాలజిస్ట్ని కలవడం కోసం. అండ్ నవడేస్ నా ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఎక్కువైంది అండ్ దట్ టు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10 to 15 days బ్యాక్ నుండి పింపుల్స్ ఎక్కువయ్యాయి అనమాట. పెద్ద పెద్దగా వచ్చేసాయి. సో దట్స్ ఎ రీజన్ వీ కేమ్ హియర్. అండ్ 15 days నుండి వచ్చాయి అంటున్నాను కదా. ఒక 1 week చూసిన తర్వాత అవి వచ్చినవి తగ్గిన తర్వాత మళ్ళీ రాకపోతే కలవద్దు, లేదు వచ్చాయి మానిన తర్వాత మళ్ళీ కొత్తవి వస్తున్నాయి అని అంటే కలుద్దాం అనేసి వెయిట్ చేసాము. లేదంటే క్రిస్మస్ రోజే వెళ్ళాలనుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు మా సోముకు కూడా హాలిడే ఉంటుంది కదా. సో అలాగా వెళ్ళి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుందాం అనేసి అనుకున్నాను. బట్ ఇంకా ఆ రోజు అదే మేము బయటికి వెళ్ళాం కదా. సో అందుకనేసి ఇంక ఈరోజు వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము. అండ్ దట్టు వెయిట్ చేసాంలేండి తగ్గుతాయేమో అనేసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. అండ్ దట్టు నాకు ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ చదివే టైంలో వచ్చాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు. ఇంకా అసలు ఎప్పుడైనా ఒక 1 or 2 వచ్చి మళ్ళీ వెంటనే ఒక 2-3 daysకి తగ్గిపోయాయి. బట్ ఇంతలా నాకు ఎప్పుడు రాలేదన్నమాట. చాలా వచ్చేసి ఉన్నాయి. అందుకనేసి ఇంకా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యేది బెటర్ అనేసి ఇంకా మా సోము తీసుకొని వచ్చాడు. అండ్ ఇది వచ్చేసి డాక్టర్ యోగిరాజ్ సెంటర్ అనమాట. ఇది స్కై గార్డ్లో ఉంటుంది. ఇంకా బెంగళూరులో ఉన్న వాళ్ళకి గరుడాచారపాల్య లైక్ ఫినిక్స్ సిటీ మాల్ తెలుసు కదా. సో అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఇంకా ఇది స్కై గార్డ్లో ఉంటుందన్నమాట. స్కై గార్డ్ బిల్డింగ్లో. అండ్ ఇంకా ఇది వచ్చేసి డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ బోత్ అవైలబుల్ హియర్. అండ్ డాక్టర్ కన్సల్టెన్సీ మనకి చాలామంది ఉంటారు డెర్మటాలజిస్టులు. సో అందులో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము వెన్నెల రెడ్ని అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్ళాము. సో ఇంకా తను అంతా మంచిగా చెప్పింది, ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు వచ్చాయి, న్యూ కాస్మెటిక్స్ ఏమైనా వాడామా, ఎప్పుడు వాడనివి, లేదంటే ఫుడ్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలా, అండ్ వైటమిన్ డెఫిషియన్సీ ఆర్ జెనెటికల్ ప్రాబ్లం, ఇలా చాలా రీజన్స్ అయితే చెప్పారు. హార్మోన్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కొంతమందికి, అలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట డాక్టర్ వెన్నెల రెడ్డి. నేనైతే లైక్ షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకున్నాను. నేను కాదులే, డాక్టరే చెప్పారు. తనే సజెస్ట్ చేసింది షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకొని ఒక 1 month ఇవన్నీ యూజ్ చేసి, మెడిసిన్ ఇచ్చినవన్నీ యూజ్ చేసిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తాము అనేసి చెప్పారు. సో అప్పటికి కొద్దిగా ఓకే అయితే ఇంక నో ప్రాబ్లం అనేసి చెప్పింది. పింపుల్స్కి ఒకటే కాదు అండ్ హెయిర్కి కూడా తీసుకున్నాను అనమాట ట్రీట్మెంట్. బికాజ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనమాట నవడేస్. అందుకనేసి ఎలాగో వెళ్ళాను అనేసి ఆ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయితే తీసుకున్నాను. బట్ ఇవన్నీ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి. అండ్ టోటల్ బిల్ అయితే వీటన్నిటికీ నాకు ఒక 10,000 అయితే అయిందనమాట. మేమైతే ఒక 5,000 ఎక్స్పెక్ట్ చేసాము. బట్ 10,000 అయితే అయింది. అన్ని కాస్ట్లీ మెడిసిన్సే అనమాట. సో ఇంకా అక్కడే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఫర్ ద మినీ బ్లాగ్, బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.